పూణే యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. లై డిటెక్టర్ టెస్టుకు సియా గోయల్, చేతన్ చౌదరి అంగీకరించలేదు. పాలిగ్రాఫ్ పరీక్షకు అనుమతినివ్వాలని పోలీసులు కోర్టును కోరగా దీనిపై న్యాయస్థానం నిందితులకు నోటీసులు ఇచ్చింది. అయితే లై డిటెక్టర్ టెస్టుకు సియా, చేతన్ అంగీకరించకపోవడంతో కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. నిందితులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే తప్ప అటువంటి పరీక్షకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో సియా, చేతన్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిని ఎర్రవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల ఫోన్లలో తొలగించిన ఫోన్ కాల్స్, చాట్, ఇతర డేటాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు లోనావాలా పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఆ డేటాలో వారు కోడ్ భాషల్లో మాట్లాడుకున్నట్లుగా ఉందన్నారు. వాటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న చేతన్ స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అతన్ని కూడా విచారిస్తున్నామని అన్నారు. ఎవరికీ తెలియకుండా సియా దాచిపెట్టిన మరో ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పూణే యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. లై డిటెక్టర్ టెస్టుకు సియా గోయల్, చేతన్ చౌదరి అంగీకరించలేదు. పాలిగ్రాఫ్ పరీక్షకు అనుమతినివ్వాలని పోలీసులు కోర్టును కోరగా దీనిపై న్యాయస్థానం నిందితులకు నోటీసులు ఇచ్చింది. అయితే లై డిటెక్టర్ టెస్టుకు సియా, చేతన్ అంగీకరించకపోవడంతో కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. నిందితులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే తప్ప అటువంటి పరీక్షకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో సియా, చేతన్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిని ఎర్రవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల ఫోన్లలో తొలగించిన ఫోన్ కాల్స్, చాట్, ఇతర డేటాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు లోనావాలా పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఆ డేటాలో వారు కోడ్ భాషల్లో మాట్లాడుకున్నట్లుగా ఉందన్నారు. వాటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న చేతన్ స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అతన్ని కూడా విచారిస్తున్నామని అన్నారు. ఎవరికీ తెలియకుండా సియా దాచిపెట్టిన మరో ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పూణే యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. లై డిటెక్టర్ టెస్టుకు సియా గోయల్, చేతన్ చౌదరి అంగీకరించలేదు. పాలిగ్రాఫ్ పరీక్షకు అనుమతినివ్వాలని పోలీసులు కోర్టును కోరగా దీనిపై న్యాయస్థానం నిందితులకు నోటీసులు ఇచ్చింది. అయితే లై డిటెక్టర్ టెస్టుకు సియా, చేతన్ అంగీకరించకపోవడంతో కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. నిందితులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే తప్ప అటువంటి పరీక్షకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో సియా, చేతన్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిని ఎర్రవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల ఫోన్లలో తొలగించిన ఫోన్ కాల్స్, చాట్, ఇతర డేటాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు లోనావాలా పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఆ డేటాలో వారు కోడ్ భాషల్లో మాట్లాడుకున్నట్లుగా ఉందన్నారు. వాటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న చేతన్ స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అతన్ని కూడా విచారిస్తున్నామని అన్నారు. ఎవరికీ తెలియకుండా సియా దాచిపెట్టిన మరో ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పూణే యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. లై డిటెక్టర్ టెస్టుకు సియా గోయల్, చేతన్ చౌదరి అంగీకరించలేదు. పాలిగ్రాఫ్ పరీక్షకు అనుమతినివ్వాలని పోలీసులు కోర్టును కోరగా దీనిపై న్యాయస్థానం నిందితులకు నోటీసులు ఇచ్చింది. అయితే లై డిటెక్టర్ టెస్టుకు సియా, చేతన్ అంగీకరించకపోవడంతో కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. నిందితులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే తప్ప అటువంటి పరీక్షకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో సియా, చేతన్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిని ఎర్రవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల ఫోన్లలో తొలగించిన ఫోన్ కాల్స్, చాట్, ఇతర డేటాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు లోనావాలా పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఆ డేటాలో వారు కోడ్ భాషల్లో మాట్లాడుకున్నట్లుగా ఉందన్నారు. వాటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న చేతన్ స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అతన్ని కూడా విచారిస్తున్నామని అన్నారు. ఎవరికీ తెలియకుండా సియా దాచిపెట్టిన మరో ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.